ఇలా ప్రతి నెలలో శుక్రుడి రాశి సంచారం కొన్ని రాశుల వారికి ఖచ్చితంగా అదృష్టాన్ని తెచ్చిపెడుతుంది. మరి ప్రస్తుతం కుంభరాశిలో శుక్ర సంచారం కారణంగా లబ్ధి పొందే ఆ రాశులు ఏమిటో ప్రస్తుతం తెలుసుకుందాం. మేషరాశి. మేషరాశిలో శుక్ర సంచారం 11వ గృహంలో జరుగుతుంది. ఇది మేషరాశి వారికి శుభాలను చేకూరుస్తుంది. ఈ సమయంలో మేషరాశి వారి చిరకాల కోరికలు తీరుతాయి. సంపద పెరుగుతుంది. సమాజంలో గౌరవ మర్యాదలు లభిస్తాయి. ఆరోగ్యం మెరుగుపడుతుంది. ఈ సమయంలో ఎక్కువ డబ్బులు సంపాదించే అవకాశం ఉంది. కుటుంబ సభ్యుల నుంచి పూర్తి మద్దతు లభిస్తుంది. ఇది మేషరాశి వారికి అనుకూలమైన సమయం. వర్తక వ్యాపారాలు చేసే వారికి కూడా కలిసి వచ్చే సమయం. మిథున రాశి. మిథున రాశిలో శుక్రుడు 9వ గృహంలో సంచరిస్తాడు. ఇది మిథున రాశి జాతకులకు అదృష్టాన్ని తీసుకువస్తుంది. ఈ సమయంలో మిథున రాశి జాతకులు అన్ని రంగాలలోనూ విజయం సాధిస్తారు. మిథున రాశివారు ఈ సమయంలో డబ్బు సంపాదించడానికి అవకాశం ఉంది. పెండింగ్ పనులు విజయవంతంగా పూర్తి చేస్తారు. విదేశాలకు వెళ్లే వారికి ఇది సానుకూల సమయం. ఉన్నతాధికారులు మీకు అనుకూలంగా నిర్ణయాలు తీసుకుంటారు. శత్రువులతో కలిగే సమస్యలు మిమ్మల్ని ఏమీ చేయలేవు. కుంభరాశి. శుక్రుడు కుంభరాశిలో మొదటి గృహంలో సంచరిస్తున్నాడు. ఇది కుంభరాశి జాతకులకు చాలా శుభ సమయం. ఈ సమయంలో వీరు ఆరోగ్యంగా ఉంటారు. సంతోషంగా జీవిస్తారు. ఈ సమయంలో పెండింగ్లో ఉన్న పనులు పూర్తవుతాయి. వైవాహిక జీవితంలోని సమస్యలు పరిష్కారం అవుతాయి. నూతన వాహనాలు, నూతన గృహాలు కొనుగోలు చేస్తారు. నూతన ఆదాయ మార్గాలు పెరుగుతాయి. తల్లిదండ్రుల నుంచి పూర్తి మద్దతు లభిస్తుంది.